పట్టుకొని మీరు వైకుంఠం నుంచి వచ్చేటువంటి మహావిష్ణువు, నేను అంత మహావిష్ణుడు కదా, నేను అంత దాహు, అంత ఓంకారం, అంత తేజస్సుతో నేను తిరగలేదు కాశీలో. కాబట్టి ఆయన ఒక చిన్న సూక్ష్మంగా ఉన్నటువంటి ఒక రాతిని చేసుకొని ఆ రాతికి ఆయన తొలి పూజ చేసుకుని అందులోకి ప్రవేశించారు. అదేమవుతుందా అంటే సాక్షాత్ మహావిష్ణువు లక్ష్మీ సమేతంగా ఈ ఆదికేశవునందు ప్రవేశించి తనకు ఉన్నటువంటి 16 కళలలో ఒక కళతో మాత్రమే బయటకు వచ్చారు. అంటే మీరు ఆదికేశవుని దగ్గరికి వెళ్ళాలనుకోండి, సాక్షాత్ మహావిష్ణువుకి ఎంత శక్తి ఉంటుందో అంత శక్తిలో 15 భాగాలు అక్కడ ఆదికేశవులో ఉంది. ఒక్క భాగం మాత్రమే తిరుమల ఈ బయటకు ఉంటుంది. అంటే మాత్రమే సంపూర్ణ కాశీయందు, సంపూర్ణ భూమండలం ముందు ఈ మహావిష్ణు అంటే ఇప్పుడు చెప్పండి, నేను ఇందాక చెప్పాను, నేను తిరుమలకి కనీసం ఒక 5,000 సార్లు వెళ్ళినటువంటి భావన ఈ యొక్క ఆదికేశవుని దగ్గరికి నడుచుకుంటూ నేను వెళ్ళేటప్పటికి 25 సార్లు నడవడం ఎక్కువైపోయింది. కాబట్టి అక్కడ ఆదికేశవుడు నాకు ఎలా కనబడంటే సంపూర్ణమైనటువంటి మహావిష్ణువు. ఇక